రాజంపేట రాయలసీమ కళాపీఠం ద్వారా ఈ నెల 30వ తేదీన ఉగాది పర్వదినం సందర్భంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులకు పురస్కారాలు అందజేయనున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకులు తరిగోపుల లక్ష్మీనారాయణ తెలిపారు. రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉగాది పురస్కారాల కార్యక్రమం ఉంటుందని వివరించారు. ఉమ్మడి కడప జిల్లాలో 2005లో ఈ సంస్థను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సేవా సంస్థ అయిన ఈ రాయలసీమ కళాపీఠం అనేది 2005లో ఉమ్మడి కడప జిల్లాలో ప్రారంభించబడింది. అప్పటి నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ప్రముఖులను, అది విద్యారంగమా, వైద్య రంగమా, కళారంగమా, లేదా వారు పనిచేసే రంగం ఏదైనా సరే ప్రతి ఒక్కరికి వాళ్ళల్లో బెస్ట్ అనే వాళ్ళని చూసి సెలెక్ట్ చేసి ఉగాది పురస్కారాలు ఇవ్వడం అనేది క్రమం తప్పక జరుగుతుంది. మరి 2015 నుంచి కూడా మరి ఎక్కువగా ఆ పీరియడ్ అంతా కంటిన్యూగా ప్రతి సంవత్సరం కూడా అన్ని జిల్లాల నుంచి, అంటే ఈ ఉగాది పురస్కారాలు ఎట్లా అందుకునే వాళ్ళంటే నెల్లూరు జిల్లాకు చెందిన వాళ్ళ, ఒంగోలు ప్రకాశం జిల్లాకు చెందిన వాళ్ళ, లేదంటే కడప, కర్నూలు, ఈ అనంతపురం, ఇక్కడి నుంచి ప్రముఖ కవులు గాని, రచయితలు గాని, గాయకులు గాని, లేదా తమ తమ రంగాల్లో వైద్య రంగంలో గాని, విద్యారంగంలో గాని నిష్ణాతులైన వాళ్ళకందరికి కూడా మేము వాళ్ళని గుర్తించి మామూలుగా సత్కరించి మెమెంటోలు ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళ యొక్క గొప్పతనానికి వాళ్ళు ఏం కోరుకుంటారంటే ఒక చిరు గుర్తింపు కోరుకుంటారు. ఆ గుర్తింపు కోరుకునే దాని వల్ల అందులో వచ్చే చిరు పురస్కారము రిసీవ్ చేసుకునే పురస్కారం వల్ల దిగుడుకత ఉత్సాహంతో వాళ్ళు బాగా చక్కగా పనిచేయడానికి మళ్ళా అది కారణభూతం అవుతుంది. కాబట్టి అలాంటి దాన్ని మళ్ళా కూడా ఈ సంవత్సరం అంటే ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి పేరు మీదుగా మెమెంటోలు ఇవ్వడము, సర్టిఫికెట్లు ఇవ్వడం అనేది క్రమం తప్పక జరుగుతుంది. అది ఈ మార్చి 30వ తేదీ ఈ మొదటి తెలుగు సంవత్సరాది ఈ ప్రభుత్వంలో వస్తుంది. కాబట్టి అప్పుడు కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూడా శ్రీయుతులు సుగవాసి సుబ్రహ్మణ్యం గారు, రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు ఇచ్చేస్తారు. వారి అమృత హస్తాలతో గాని ఇతర ప్రముఖులు, పోలీస్ అఫీషియల్సా, రెవెన్యూ అఫీషియల్సా, వీళ్ళందరినీ కూడా పిలిచి చక్కగా ఎవరైతే వాళ్ళ రంగాల్లో టాప్ పొజిషన్లోకి వెళ్ళినారో వాళ్ళని మేమందరం కూడా ఇక్కడ ఉండే సభ్యులు కాక ఈ కళాపీఠంలో అనేక మంది సభ్యులందరూ కూడా ఉన్నారు. అందరం కలిసి సెలెక్ట్ చేసుకొని ఇందులో రికమెండేషన్ అనేది లేకుండా నిజంగా ఎవరైతే మామూలుగా ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని మేము అందరం నిర్ణయించుకున్నాం. అది అదేమి లక్షలు కోట్ల డబ్బులతో సమానమైంది కాదు. ఉగాది పండుగ రోజున సాంప్రదాయ పద్ధతిలో ఒక చక్కటి మెమెంటోను అందరి ముందర వారికి ఇస్తే కన్నా అది వాళ్ళకి తృప్తినిస్తుంది కూడా. ఆ రోజు కూడా మేము ఖచ్చితంగా అందరం సాంప్రదాయ దుస్తుల్లోనే వస్తాం. పంచ, షర్టు ఇది వేసుకునే టవల్తో రావాలనేది కోరిక. అలాగే గతంలో కూడా నిర్వహించినాం. అదే విధంగా మామూలుగా పంచాంగ శ్రవణం కూడా మామూలుగా స్వామిని పిలిపించి క్రమం తప్పక ఇంతకు ముందు అయితే రామ్నగర్కి సంబంధించిన అప్పటి విజయస్వామి చేత పంచాంగ శ్రవణం చేయించడం, అంతకుముందు కడపకు చెందిన ఒక శర్మ గారు కూడా చేశారు. ఇట్లా అనేక పర్యాయాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఒక ప్రముఖ సిద్ధాంతిని పిలిచి పంచాంగ శ్రవణం ఆదివారం ఆ రోజు, అంటే రేపు ఆదివారం కాక వచ్చే ఆదివారం ఆ 30వ తేదీ వస్తుంది. ఆ రోజు ఉదయం పంచాంగ శ్రవణం, తర్వాత సాంప్రదాయ పద్ధతిలో అందరికీ కూడా పురస్కారాలు అందజేసి అటు పిమ్మట వారిని ఉచిత రీతిన గౌరవించి పంపించి పప్పు, పాయసం, పానకం పెట్టాలనేది కూడా ఉగాది విశిష్టత. కాబట్టి ఆ రోజు సద్రుషులతో కలిపిన చిన్న ఇవి కూడా తయారు చేసి తీపి పదార్థాలు కూడా తయారు చేసి వాళ్ళకి పంచడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గతంలో కన్నా మీరు కూడా గమనిస్తే ఈ రంగంలో తీసుకునే వాళ్ళు ప్రముఖులు కన్నా తీసుకుంటే నెల్లూరు నుంచి వచ్చిన లక్ష్మీదేవి మైథిలి గాని, కడపకు చెందిన ప్రముఖ కవి మల్లెమాల వేణుగోపాల్ గాని, విద్వాన్ గానుగుపేంటి హనుమంతరావు, అనంతపురం నుంచి గుడ్లపల్లి చిదంబరం రెడ్డి, డాక్టర్ హరే రామ్మూర్తి కడప, నంద్యాలకు చెందిన రామకృష్ణ కర్నూలు, డాక్టర్ గోపాల్ రెడ్డి గతంలో డిఎంఎన్ హెచ్ఓగా చేసిన వాళ్ళు, అదేవిధంగా చిత్తూరు చెందిన డాక్టర్ మన్నవ భాస్కర్ నాయుడు, దివంగత ప్రముఖ న్యాయవాది గజ్జల రాంప్రసాద్, అదేవిధంగా ఆర్ఐపిఓ మామూలుగా రీజనల్ ఇన్స్పెక్టర్ గా చేసిన శ్రీతులు పిచ్చయ్య చౌదరి, రక్తదాత రాజంపేటని గిరి గావుతూ, వేమారెడ్డి బెంగళూరు, పద్మావతమ్మ కడప, ఇట్లా ప్రముఖులందరూ ఉంటే ఇక్కడ ఉండే వాళ్ళు కూడా క్రీడా రంగంలో టాప్ పొజిషన్స్
పొందిన వాలీబాల్ కోచ్ అయిన షామీరన్న కావచ్చు, భానుమూర్తిరాజు కావచ్చు, ఎంతో మంది మేమందరినీ సెలెక్ట్ చేసి వారికి అవార్డు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ సమయంలో ఉన్న శాసన సభ్యులు కానీ లేదా పోలీస్ స్టాఫ్ అఫీషియల్స్ కానీ గెస్టులుగా వచ్చి అన్ని రంగాల్లో అవి కవిత వైద్య రంగమా, సైనిక రంగమా, పోలీస్ రంగమా, రెవెన్యూ రంగమా, మున్సిపాలిటీనా, విద్యాశాఖ, విద్యుత్ శాఖ, కళా కవితా రంగాలు, సమాజ సేవా రంగాలు, పోస్టల్ రంగము, ఏపీఎస్ఆర్టీసీ, ఇట్లా అన్ని డిఫరెంట్ ఫీల్డ్ల్లో ఎవరైతే చేతి వృత్తుల పని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ కుల వృత్తుల్లో టాప్ గా ఉండే వాళ్ళు కూడా గుర్తించి ఈసారి పురస్కారం అందజేయబడుతుందనే సందర్భంగా తెలియజేసుకుంటూ ఇది ఒక మంచి ఒరవేడికి నాందిగా ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మేము గుర్తించే వాళ్ళు కొందరైతే మీరు మాకు ఎలిజిబిలిటీ ఉంది సార్, మమ్మల్ని మాకు తెలియని ఎంతమంది గొప్ప వాళ్ళు ఉండొచ్చు, అలాంటి వారిని కూడా మీరు మాకు అప్లై చేస్తే ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఏదైనా మీ అడ్రస్లతో మీ బయోడేటాతో కన్నా పంపిస్తే వాటిని కూడా గమనించి వాటిల్లో కూడా టాప్ గా ఉండే వాళ్ళని మేము గుర్తించి వారిని ఉచిత రీతిని సన్మానిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారము. ఈ రాయలసీమ కళాపీఠమును స్థాపించిన వ్యక్తి మా గురువు లక్ష్మణ్ గారు. ఆయన వ్యవస్థాపక అధ్యక్షులు. ఆయన ఆధ్వర్యంలో 2005 నుంచి ఈ కళాపీఠం ద్వారా ప్రతి సంవత్సరము ఉగాది పండుగ రోజు ప్రతి రంగంలో గొప్ప వ్యక్తులను గుర్తించి వాళ్ళను ఇన్వైట్ చేసి ఉచిత రీతిన సత్కారం చేస్తున్నాం. అదేవిధంగా అన్నగారు చెప్పినట్టు ఈ కళాకారులు కానీ, చేతి వృత్తి పనుల వాళ్ళు కానీ ప్రతి రంగంలో కూడా గొప్ప వ్యక్తులని పిలిపించి సన్మానం చేస్తున్నాం. అదేవిధంగా ఈ మధ్య కొన్ని అనివార్య కారణాల వలన చేయలేకపోయినాం గత 4-5 ఏళ్ళ నుంచి. ఈ సంవత్సరం మళ్ళా అన్నగారే దీనికి నడుం బిగించి మమ్మల్ని అందరినీ కలుపుకొని పోయి మేము మళ్ళీ మనం ఇది పునరావృతం చేయాలనుకున్నాడు. మేమందరం కూడా కోఆపరేట్ చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా మన రాజంపేట పట్టణంలో కానీ, కోడూరు కానీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ రంగాలు కావచ్చు, కళాకారులు కావచ్చు, చేతి వృత్తి వారు కావచ్చు, వాళ్ళలో గొప్ప వ్యక్తుల్ని ఐడెంటిఫై చేస్తున్నాం. మీరు కూడా కోఆపరేట్ చేసి మాకు ఏ సలహాలు ఇస్తే మేము నోట్ చేసుకుంటాం. అందరినీ ఉగాది రోజున మన రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి సుభాష్ బాలసుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఇదే పార్టీ ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని ఘనంగా గతంలో కంటే భిన్నంగా చేయాలని నిర్ణయించుకున్నాం. ప్రజలు, పబ్లిక్, ఈ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని గుర్తించి ఈ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ మనం తీసుకున్నాం. థ్యాంక్ యూ.